వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెక్కిన గౌరవం. అయ్యన్నను స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయ్యన్నను స్పీకర్గా చూడటం ఎంతో గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పదవి ఇచ్చిన దానికి వన్నె తెస్తారని ప్రశంసలు. బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్న సీఎం. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. సభ్యుల అభినందనల మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు హుందాతనం అవసరమని స్పష్టం చేశారు. అందుకోసం అవసరమైతే శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామని అన్నారు. సమస్యలను సభలో ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలని సూచించారు. శాసనసభ కార్యకలాపాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తారని, 16వ శాసనసభకు గుర్తింపు వచ్చేలా ఎమ్మెల్యేలందరూ సహకరించాలని స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఈ 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. చాలామంది పెద్దలు పనిచేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఆయన చైర్లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యులలో అయ్యన్న ఒకరని అన్నారు. బీసీ నేతగా ఉన్న అయ్యన్నను శాసనసభ అధ్యక్ష పదవిలో చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో సభలో ఎమ్మెల్యేల మధ్య చూశామని, ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నామని చెప్పారు. ఇది ఎంతో ఆనందంగాను గర్వంగాను ఉందని అన్నారు. 25 సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అక్కడి నుంచి 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉణికిపుచ్చుకొని రాజకీయం చేశారు. సైకిల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి.
విజయాన్ని తీసుకోగలిగారు, కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం తనకు వచ్చిందని అన్నారు. గతంలో తాను 12 గంటలే పనిచేస్తే చాలు అనుకునేవాడినని, కానీ ఇప్పుడు చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు సహచరులతో చెప్పానని అన్నారు. తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాలలో 500 నుంచి 1000 ఎకరాలలో వైద్య రంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే. ఇక్కడ అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం. అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో, దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ 1 ఏరియా అయింది. ఇవాళ ఇటు విస్తరిస్తూ పోతాను, ఇంకా ఇటు జూబ్లీహిల్స్ నుంచి అట్లా. సో ఆయన ఒక దూరదృష్టి, ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడు ఆఖరి తెలిసిన అన్న కూడా ఆయన అయ్యాడు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోనే చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి ఎంతమంది వచ్చినా ఓపిక్గా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. తన దృష్టికి వస్తున్న సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని బండిశెట్టిపల్లి గ్రామంలో కుక్కల బెడదతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 30 రోజుల దాకా తినేసిన తర్వాత చిన్న తోళ్ళని పిల్లల్ని తరుములాడతాయి. మేము ఉండేకి లేదు, దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తామండి. ఇక వచ్చి నష్టపరిహారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ. కుక్కలు దాడి చేస్తున్నాయి గొర్రెల పైన. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టం మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మాకు ఈ నష్టం మనం ఏమైనా మాకు అవకాశం కల్పించవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని, ఆవుల్ని, మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దూరంలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా. నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు.
తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లైనర్లు బుల్డోజర్లతో సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకువెళ్లారు. అయినప్పటికీ సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైసీపీ చెబుతుంది. తిరుపతిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్లో యాజమాన్యాలు ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారని స్థానిక బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యతారహిత్యమని అన్నారు. అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం 2 సార్లైనా నగరంలోని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసినా దాఖలాలు లేవన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్లను తనిఖీ చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని అన్నారు. దీపాన్ని చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి, నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు శుచికరమైనటువంటి ఆహారం భక్తులకి, స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలు 2 ఉన్నారండి. దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఫుడ్ FSOలు ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని. రసాయనిక ఆహార ఉత్పత్తుల వలన సమస్తం విషతుల్యమై ప్రాణికోటికి, ప్రకృతికి ముప్పు వాటిల్లుతుందని, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడనే ఆధ్యాత్మిక తత్వంతో పర్యావరణ హితమైన సాంప్రదాయ సేంద్రియ పద్ధతిలో రైతులు వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను లోకానికి అందించాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రబోధించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆశ్రమం ఆవరణలో గల పంట పొలాలలో సాంప్రదాయ సేంద్రియ విధానంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఎడ్లకు, నాగలికి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ ఆలీషా, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏవి రామాంజనేయులు, డాక్టర్ ఎన్ రాంగోపాల్ వర్మ, డాక్టర్ టిఎల్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ప్రత్యేకించి సదస్సు ఏర్పాటు చేసి రైతుల్లో వ్యవసాయం పట్ల ఆసక్తి పూర్తిగా కలిగించి వారికి చక్కని వ్యవసాయ ఉత్పత్తులు పొందే విధంగా వారిని చక్కని శిక్షణ సంబంధించినటువంటి అనేక అంశాలను రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరియు ఇక్కడ అనుభవం కలిగినటువంటి రైతులు అనేక మంది వారి అనుభవాలను ఈ సందర్భంగా రైతులకి తెలియజేసి రైతుల్లో వ్యవసాయపరంగా చైతన్యవంతమైనటువంటి శక్తిని కలిగించి మంచి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వారి నుండి పొందే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈనాటి కాలంలో చూస్తున్నాం అనేక చోట్ల వ్యవసాయం విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి కాబడి అవి
మానవాళికి ఎంతో అనారోగ్యాన్ని కలిగించి అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి అనేక మంది ఆయుష్ విధంగా జీవితాలను కోల్పోవడం జరుగుతుంది. అంచేత విషతుల్యమైనటువంటి దారిన పోయేవారినే టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను తిరుపతి జిల్లా రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అంజీ, అజిత్, భాస్కర్ ధనుష్ ఈ ముగ్గురు ఈ నెల 17వ తేదీన రాత్రి సమయంలో ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. దీనికి సంబంధించిన వివరాలను రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. దోపిడీ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున మరియు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోగలిగామని చెప్పారు. నిందితుల నుంచి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సిఆర్ఎస్లో అప్రెంటిస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ. సో అతను ఆ రోజు ట్రైన్ దిగి నైట్ వాళ్ళ రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణిగుంట ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి అతని వద్దలు ఉన్నాయి అంటే ఏమి బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతనికి వెంటనే తల మీద దెబ్బ కూడా తగులుతుంది. సో అతను అన్కాన్షియస్ అప్పి దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, మనం అన్నీ చెక్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్, అజిత్ అండ్ అంజీ. వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఏదైతే క్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ ముద్దాయి దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి రాకున్న ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. తిరుపతికి వచ్చే భక్తులలో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి ఎం వాసు అన్నారు. స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధులలో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 4 మాడవడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము. నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం, ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుల్ని మరీ కోరుకొనిస్తున్నాము. కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనకు అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయుర ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థించున్నాం. పురవీధులందు ప్రతి శనివారము నిత్యము 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే నగర సంకీర్తన, హరినామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన చేస్తూ పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి సదుద్దేశంతో రాయలసీమ రంగస్థల కళాకారుల సహకారంతో ప్రతి శనివారం నాడు ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతి పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయ ప్రాతకాలంలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రతి శనివారం కూడా అందరూ పాల్గొని భగవన్నామ సంకీర్తనతో మనమందరం కూడా ముక్తి, భక్తి అలాగే ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం. విశాఖలో అపోలో ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బారువా, డాక్టర్ నందకిషోర్ ప్రాణిగ్రాహి తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అపోలో ఆసుపత్రిలో రోగుల అవసరమైన సంరక్షణ అందిస్తూ ఎంతో సంక్లిష్ట ప్రక్రియతో కూడిన ఈ శస్త్రచికిత్సను అపోలో టీం వైద్యులతో కలిసి విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. అధునాతన కార్డియాక్ కేర్ విధానంలో రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీవీఎస్ డాక్టర్ జైదీప్ త్రివేది, డాక్టర్ చక్రధర్, డాక్టర్ శశాంక్, డాక్టర్ రవికాంత్, పలువురు వైద్యుల బృందం పాల్గొన్నారు. Nothing kind of very new or something, but it is a little difficult situation we treated, and because
మీకు తెలుసా కదా పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నారండి క్లినికల్ ప్రాక్టీస్లో. సమ్ పేషెంట్ చాలా సిక్గా ఉంటాయి, కొన్ని పేషెంట్ స్టేబుల్గా ఉంటాయి. బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా. అదే యాక్చువల్లీ దానికోసం ఇది ప్రెస్ మీట్ అండి. బేసికలీ మీకు తెలుసా కదా ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రీప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రీప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రీప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్వ్ బెలూన్ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే డాక్టర్ అర్జునరావు గారు, ఆయనే ప్రాబ్లీ హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజుల ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయన మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజు అలాగే మెడిసిన్ ద్వారా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జరీ సర్జన్స్ రిక్వెస్ట్ చేశారు, సర్జరీ బాగా హై రిస్క్ ఉంటాయి, దీనివల్ల సర్జరీ చేయలేరు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెక్కిన గౌరవం. అయ్యన్నను స్పీకర్ సీట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అయ్యన్నను స్పీకర్గా చూడటం ఎంతో గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ పదవి ఇచ్చిన దానికి వన్నె తెస్తారని ప్రశంసలు. బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు వచ్చిందన్న సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.